ఈరోజు టిఫిన్ అండి. నాకు ఇది చాలా మంచిది. ఇది పెసర్లు నానబెట్టుకొని మొలకలు చేసుకొని తింటున్నానండి. చాలా హెల్తీగా మంచిదండి. అది చాలా మంచిది కూడా. ఏ టిఫిన్ తిన్నా కూడా ఏ బలాలు రావు. ఇవి మంచి శనగలు, మీకు తెలుసండి. శనగలు మంచిగా కడిగి నానబెట్టుకొని ఇట్లా మొలకలు ఇంకా బాగా రావాలి మొలకలు. నాకు మీడియం వచ్చినాయి. ఇది సరిపోతుందండి నాకైతే. ఇది ఈరోజు టిఫిన్ అండి. నెక్స్ట్ చూపెడతాను. మనలో బలం తక్కువ అయితే ఇగో ఈ రకంగా తాగాలండి. చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. గోరువెచ్చని నీళ్ళు, మరి ఎక్కువ వేడి ఉండకూడదు. కొంచెం వేడి ఉండాలి అంతే, ఎక్కువ ఉండదండి. దీంట్లోకి తురిమిన అల్లము, మనలో బలం ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఇలాంటివి తాగొచ్చండి. చాలా మంచిది. తొందరగా ఇమ్యూనిటీ బలం పెరుగుతుందండి. కొంచెం పసుపు అండి. ఇప్పుడు తేనె పోస్తున్నానండి. తేనె మంచిదండి. కలిపితే కలిసిపోతుంది. ఇప్పుడు ఇది తింటున్నానండి. ఉట్టి తినబుద్ధి కాదండి. ఇవి కలుపుకొని అన్నీ మిక్స్ చేసుకొని తినాలి. బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి. కలుపుకొని మిక్స్ చేసుకొని తినాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉట్టి తినబుద్ధి కాదు. కొంతమంది ఉట్టి తినొచ్చు, తింటారండి, వాళ్ళ ఇష్టం అండి. నేనైతే బెల్లం వేసుకొని తింటాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని తినాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బలం కూడా. నేను ఫ్రూట్స్ వ్యాపారం చేసేటప్పుడు ఇలాగనే తినేదండి. ఎక్కువ నానబెట్టుకొని బెల్లం కలుపుకొని తినేదండి. ఇట్లా డ్యూటీలోకి వచ్చిన కాంచి చాలా వరకు నేను మర్చిపోయానండి. అసలు తినట్లేదు నేను. ఫ్రూట్స్ కన్నా ఇడ్లీలు, దోశలు వీటికన్నా ఇవి చాలా
బలమైనవి కూడా, అది మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. నేను తిన్న ఐటమ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సేవమ్మ. థ్యాంక్ యూ అండి.